166th క్వశ్చన్ చూడండి. ఎక్సెసివ్ లౌడ్ సౌండ్ మే కాజ్. ఎక్సెసివ్ లౌడ్గా వచ్చే సౌండ్ వలన ఏమి జరుగుతుంది? ఎక్సెసివ్ లౌడ్ వల్ల వచ్చే సౌండ్ వల్ల మనకి ఏమి జరుగుతుంది? తీవ్రమైన శబ్దాలు కనుక మనం విన్నట్టయితే వినికిడి నష్టం, హియరింగ్ లాస్ జరుగుతుంది. దానివల్ల ఇయర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో హియరింగ్ లాస్ అండ్ ఇయర్ డ్యామేజెస్ కలగడం జరుగుతుంది. ఇయర్ డ్యామేజ్ అండ్ ఇయరింగ్ లాస్ అనేది జరగడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 167 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్. సో ఈ వీటిలో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది ఏది అంటున్నాడు. కలర్ అనేది కాదు, పిచ్ అనేది, స్పీడ్, లౌడ్నెస్, ఇవి మూడు కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ కానిది ఏంటిది? రంగు. కలర్ అనేది సౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మరి ఇందులో ఏ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీయా, మ్యాగ్నెటికా, హీటా, ఎలక్ట్రికలా? సౌండ్ ఈజ్ ఏ కైనెటిక్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ. సౌండ్ అనేది, ధ్వని అనేది అనేక కణాల చలనం వల్ల ప్రసారమయ్యే శక్తి. కణాల యొక్క చలనము మూమెంట్ వల్ల వస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. ఈ కణాల యొక్క చలనము దీన్నే మెకానికల్ ఎనర్జీ అని కూడా అంటారు. కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. ఆన్సర్ ఈజ్ బి. 169 క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ హాస్పిటల్ సౌండ్ ప్రూఫింగ్ ఈజ్ డన్ డ్యూ టు. హాస్పిటల్లో సౌండ్ ప్రూఫింగ్ ఎందుకు చేస్తారు? ఎందుకు చేయడం జరుగుతుంది? రోగుల ప్రశాంతత కొరకు, ధ్వని కాలుష్యాన్ని, రివర్బరేషన్ని తగ్గించడం కోసము సౌండ్ ప్రూఫింగ్ చేస్తాము. ధ్వని కాలుష్యము మరియు రివర్బరేషన్, నాయిస్ మరియు రివర్బరేషన్ తగ్గించాలి. రెడ్యూస్ రివర్బరేషన్స్ అండ్ నాయిస్ని తగ్గించడం కోసము మన హాస్పిటల్స్లో సౌండ్ ప్రూఫింగ్ చేస్తారు. హాస్పిటల్స్లో సౌండ్ ప్రూఫింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 170 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ యూజ్ అల్ట్రాసోనిక్ సౌండ్ ఫర్ కమ్యూనికేషన్. అల్ట్రాసోనిక్ సౌండ్ కోసం కమ్యూనికేషన్ కోసం అల్ట్రాసోనిక్ సౌండ్స్ను ఉపయోగించుకునేటివి ఏంటివి? బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్. సో ఈ బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్, గబ్బిలాలు మరియు డాల్ఫిన్లు అల్ట్రాసోనిక్ సౌండ్స్ను సంభాషణ గురించి కానీ, ఆహార శోధనకు గురించి కానీ, సంభాషణకు, మాట్లాడుకోవడానికి, అదేవిధంగా ఆహారాన్ని గుర్తుపట్టుకోవడం కోసము ఉపయోగిస్తాయి. బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ని ఉపయోగిస్తాయి.